అందరూ నమస్కారం. నిజంగా మన సమాజంలో ఎస్పెషల్లీ పోలీసులు అన్న వాళ్ళు గనక ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సమాజంలో దారుణ జరగడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాడు బయటకు వచ్చాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని బాధితులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదంట. చివరిగా వాడు బాలికని, ఆమె అమ్మని, వాళ్ళ నాయనమ్మని చంపాడు. ఇంటికి వెళ్ళి ప్రేమించి పెళ్ళిసుకున్న భార్యని, 2 బిడ్డలను చంపాడు. వాడి పేరు రాజ్ కుమార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి షాబాద్ మండలం, తర్వాత దైవాలగూడ గ్రామం. దాని అవుట్స్కట్స్లో నాగర్కుంట అని చెప్పి చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర 7 ఇటుకలు ఒకదాని మీద ఒకటి పేర్చాడు. 7 ఇటుకలు. వాడు చంపింది 6గురిని. మరి 7 ఇటుకలు ఏంటంటే 2025 జూలైలో ఒక మనిషి చనిపోయాడు. అతని పేరు మల్లేష్. ఆ మల్లేష్ ఈ రాజ్ కుమార్ ఫ్రెండ్స్. ఆ మల్లేష్ యొక్క కూతురే ఇప్పుడు చనిపోయినటువంటి ఈ బాలిక. మే 16వ తారీఖున వీడి మీద పోక్సో కేసు పెట్టారు. చాలామంది పోక్సో కేసు పెట్టారని చంపారు, పోక్సో కేసు పెట్టారని చంపారని చెప్పేసి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. పోక్సో కేసు కాదు. అక్కడ పోక్సో కేసు పెట్టిందని చంపలే. వాడు ఆ అమ్మాయిని లైంగికంగా తన వశం చేసుకోవాలని కోరుకున్నాడు. దెన్ అడ్డుగా ఎవరున్నారంటే ఆ కుటుంబ పెద్దగా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు మల్లేష్. సో అతనిని తాపించి అలానే చంపించేశాడు. లేదా ఇతరే చంపి ఉండొచ్చు, చనిపోయాడని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత ఇంటి పెద్ద చనిపోయాడు కదని చెప్పేసి ఇక ఆ బాలిక మీద కనుబడింది కదా వాడికి. ఆ బాలికని ఎక్కడ పెడితే తాకాలని ట్రై చేస్తే సస్యమేరాందో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవాలి. దాంతో ఇక ఊర్లో వాళ్ళకి తెలిసేసింది, పంచాయతీ పెట్టి వాడిని దూరం పెట్టారు. వాడు అక్కడ సీసీటీవీలు ఉంటే వాటిని వీడి మొబైల్కి లింక్ చేసుకొని ఆ ఇంటికి ఎవరు వస్తారు ఏంటని చూసి వాళ్ళని బెదిరించేవాడంట. ఇక మొత్తానికి ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, ఎగ్జామ్స్ అడగని చెప్పి తెలుసుకొని ఆడికి వెళ్ళాడు. అక్కడ మరలా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటప్పుడు ఇక వాళ్ళ అమ్మ సస్యమేరని వచ్చి పోలీసులకి పెట్టింది కేసు. ఆ పోలీసుల దగ్గర కేసు పెడుతున్నప్పుడు ఆమె చెప్పిందా చెప్పలేదంటే పాపం ఇప్పుడు ఆమె లేదు. బట్ ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ నరేష్ అతను ఏం చెప్తున్నాడంటే, వాడు మా కోడలు ఎగ్జామ్ అడిగి వెళ్ళినప్పుడు మా అక్క పార్వతి తీసుకొని వెళ్ళింది. అప్పుడు వాడు నీ మొగుడిని చంపాను, మిమ్మల్ని కూడా చంపుతాను బెదిరించాడు. అంటే నా మేనకోడ మీద కన్నేసి ఆ కుటుంబంలో మగ దగ్గరకు లేకపోతే వీళ్ళు నేను చెప్పినట్టుగా వింటారని అనుకొని ఫ్రెండ్గా ఉంటూనే మందు దాపించి చంపేశాడు. ఇప్పుడు ఆ కేసు కూడా మీరు విచారణ చేయాలని అంటున్నారు. సో మీరు ఇలా వాళ్ళు చెప్పారా, లేదు ఓన్లీ ఈ అమ్మాయిని వేధిస్తాడని చెప్పేసి చెప్పారా అనేది పోలీసులు చెప్పాలి. మే 16న పోక్సో కేసు పెడితే మే 26న వీడిని అరెస్ట్ చేశారు. అంటే 10 రోజులు టైం పెట్టింది. ఈ 10 రోజులు తప్పించుకున్నాడు అని అంటున్నారు. సరే వచ్చాడు, మే 20న అరెస్ట్ చేశారు. ఇది ఎంత అండి? ఈరోజు జూలై 11. నిన్న ఎంత అండి? జూలై 10. నిన్న చంపాడు మిడ్ నైట్ 11 నుంచి 1 గంట వరకు చంపుతున్నాడు. వాడు బెయిల్ మీద వచ్చింది కొద్ది రోజులు అంట. లాస్ట్ ఫ్రైడే వచ్చాడంట. వచ్చిన తర్వాత అందరికీ మంచిగా మారినట్టు నటించాడు. వాడు బేస్కి వెళ్ళి వాడు కొన్ని ల్యాండ్స్ ఏదో ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అమ్మి వేరే చోట ల్యాండ్స్ కొంటున్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బిల్డప్ అంట. ఆ బిల్డప్ ఇస్తూ కూడా కనిపించడం వల్ల గెలుకోవటంకి రకరకాలుగా అంటవాడు. వాడు భార్య ఉన్నారు, ఆమె సరిత. ఇతను కానీ ఏజ్ ఎక్కువ, కానీ ఆమెకు వస్తున్న సంబంధాలు చెడగొట్టి నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం, ప్రేమ అని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 బిడ్డలు పుట్టారు. ఆ 2 బిడ్డల్లో చిన్న బిడ్డ వచ్చేసి మన ఉంగరం ఏదో మింగితే ఆస్పత్రి కూడా పట్టుకెళ్ళలేదంట, వదిలేశాడంట అలాగే. ఈలోపు అంతకుముందు కూడా ఆమెని వేధిస్తూ ఉండేవాడు. నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నిన్ను చేసుకున్నాను నేను, అదని ఇదని. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేంటి ఇట్టానని బాధపడేదట. పుట్టింటి వాళ్ళు చెప్తే అటువంటి ఎందుకు బిడ్డ వదిలేసి వచ్చేసాను వాళ్ళంటే, లేదు వీడు మారతాడు అని చెప్పేసి ఉందంట. ఈలోపు వీడికి తెలిసిపోయింది. ఇంకేమని, ఇదేటు ఇక నన్ను వదిలించుకుందాను అనుకుంటుంది అని మైండ్లో పెట్టుకున్నాడు. అండ్ పుట్టిన బిడ్డల విషయంలో కూడా మరి ఏమనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ వాళ్ళని కూడా చంపాలని డిసైడ్ అయ్యాడు. దానివల్లే 2 రోజుల క్రితం బిడ్డ ఉంగరం మింగాడన్నా సరే ఆసుపత్రి పట్టుకెళ్ళాలి. ఇక వాడు అనుకున్న స్కెచ్ ఏంటి, నిన్న శుక్రవారం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బాలిక ఇంటికి వెళ్ళాలి. బాలికని పట్టుకొని బయటికి లాక్కొచ్చి చంపాలి. ఈలోపు అడ్డొచ్చినటువంటి వాళ్ళ అమ్మాయి నాయనమ్మని చంపేశాడు. కత్తి కొరాతవరకు పొడిచాడు. ఆ బాలికని పట్టుకొని నాగర్కుంట చెరువు అన్నా కదా, ఆడకు పట్టుకెళ్ళాడు. ఆడ బాలికని చంపాడు. చంపి ఇక అక్కడ ఒకదాని మీద ఒకటి మొత్తం 7 రాళ్ళు పెట్టాడు. అంటే భార్యని బిడ్డలను చంపడానికి ముందే వాళ్ళు చంపబోతున్నారని చెప్పి డిసైడ్ అయిపోయి 7 రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేశాడు. ఇంటికి వచ్చాడు. భార్య సరితని చంపాడు, 2 బిడ్డలను గొంతులో చంపేశాడు. మొత్తం ఇప్పుడు 6గురిని చంపాడు. బట్ గతంలో ఆల్రెడీ ఈ బాలిక తండ్రిని ఆల్రెడీ చంపాడు 7గురు. ఆ 7 రాళ్ళు ఆ 7 హత్యలు సూచిస్తూ ఉన్నాయి. క్షుద్ర పూజల, మూఢనమ్మకాల, ఇంకేదన్నా తెలియాలి. ఇక వీడు
అందరం చంపిన తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఇలా చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళాడు. ఆ కారు నందిగామ రైల్వే స్టేషన్ నియర్ బై ఆపాడు. ఆ కారు చెక్ చేస్తే అదొక అద్దె కారు. ఆ కారు ఓనర్ పలానా వ్యక్తి చెప్పున్నాడు. అరే బాబు నా దగ్గర అద్దె తీసుకున్నాడు రా బాబు అని చెప్పారు. దెన్ ఈ ఎటు వెళ్ళాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఎటు వెళ్ళాడో తెలియదు. చచ్చిపోతాడా, చచ్చిపోయాడా, లేక చంపడం పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడా? ఇక్కడ అతి పెద్ద తప్పు చేసింది పోలీసులు. ఈరోజు అపోజిషన్ వాళ్ళు అదే అంటున్నారు, పోలీసులు ఫెయిల్ అయ్యారు అని. ఊర్లో ఉన్న వాళ్ళంతా అదే నిరసన వ్యక్తం చేస్తారు. రోడ్డు మీద 12 కిలోమీటర్లు రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న దానికి. దాని ఇక పోలీసులు వచ్చేసి ఇమీడియట్గా ఆ రూరల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రమేష్ అనుకుంటా, ఆయన సస్పెండ్ చేశారు. కేసు ఫాస్ట్ అప్ చేస్తామని చెప్పున్నారు. అండ్ అపోజిషన్ ఏంటి, రూలింగ్ వాళ్ళు ఏంటి, మొత్తం కూడా ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉన్నారు. 6 హత్యలు ఏంటండి అసలు? పోక్సో కేసు పెట్టిందని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని చంపడం ఏంటి? మరి భార్య ఏం చేసిందని భార్యని 2 బిడ్డలు చంపాడంటే వాడి యొక్క సైకో మెంటాలిటీ వాడు. అటువంటి వాడిని అసలు ఊర్లో ఎందుకు తిరగనిచ్చారు? అసలు అటువంటి వాడికి బెయిల్ వచ్చే విధంగా పోక్సో కేసులో అంత లూప్ సెక్షన్, చిన్న సెక్షన్స్ ఎందుకు పెట్టారు? 20,000 పూచికత్తుతోనే బెయిల్ మీద ఎలా బయటకు వచ్చాడు? అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంత దారుణంగా తెగబడ్డాడు అంటే బాధిత కుటుంబం మాకు వాడి వల్ల ప్రాణహాని ఉంది, వాడు బెదిరిస్తాడని చెప్తున్నా కానీ పోలీసులు ఎందుకు వీళ్ళకి సెక్యూరిటీ అసలు ఇవ్వలేదు? అండ్ వాడి మీద దెంగా పెట్టి వాడు బెదిరిస్తున్నప్పుడు మనలో లోపల ఎందుకు వేయలేదు అసలు? నిజంగా పోలీసులు అన్న వాళ్ళు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నట్టయితే సమాజంలో ఏం జరిగిందంటే ఇవే జరుగుతాయి. మీలో చాలా మంది పోలీసులు అంటే నచ్చదు కదా, పోలీసులు అసలు ఏం పని చేస్తారంటే అంటారు కదా, ఇదిగో ఇదే పోలీసు వాళ్ళ డ్యూటీ. వాళ్ళు కనుక ఇప్పుడు కనుక చేసినట్టయితే 6 బతికుండేవాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటి? వాడి మీద కఠినమైన సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా జైలు కనుక ఉంచినట్టయితే 6 బతికుండేవాళ్ళు. లేదు వాడి మీద నిఘా కనుక పెట్టి వాడిని తేడా ఉన్నాడు అనుకున్నప్పుడు తీసుకొని లోపలేస్తే 6 బతికేవాళ్ళు. ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎవరు వస్తే ఆయన మీద తిరగబడారు జనం, పంప అని పరిగెట్టాడంట. సో వీడియో మొత్తం నేను చెప్పేది ఒకటండి, గతంలో చాలాసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకడు తేడా అని తెలిసింది, ఊరందరూ కూడా అబ్జర్వ్ చేశారు, వాడిని ఊరి నుంచి పంపించేశాడు. లేదా పోలీసులకు చెప్పి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ పెట్టి వాడిని లోపలేపించండి. లేదా వాడి కౌన్సిలింగ్ ఇప్పించి మంచిగా మార్చండి. లేదా ఇక తప్పదు అనుకుంటే వాడి మీద నిఘా పెట్టి జాగ్రత్తగా ఉండండి. అందరూ ఐకమత్యంతో ఉంటే వాడు ఎవరు నేను ఏం చేయడాడు. ఏమాత్రం ఐకమత్యం లేదు, ఊరికి వాళ్ళు అన్నట్టు ఉన్నారనుకో ఇక వాడి ఇష్టం. ఇటువంటి వాళ్ళు ఊర్లో కనీసం ఒకడన్నా ఉంటాడు. వీడు చంపాడు, ఇంకొంతమంది వచ్చేసి ఎక్కడ పడి అక్కడ తాగుతుంటారు, ఇంకొంతమంది బెదిరిస్తూ ఉంటారు, ఇంకొంతమంది తిడుతూ ఉంటాడు. ఒక ఇంటిలో మగవాడు లేకపోతే వేరే మగవాళ్ళకి ఎక్కడ లేని విధంగా ఆ ఇంటి మీద హక్కులు వస్తాయి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏం పీకుతారులాంటి ధైర్యం వచ్చింది వాడికి. వీడికి ఇలాగే వచ్చింది, అన్యాయంగా చంపేశాడు. ఆ బిడ్డని వాడు లైంగికంగా వేధిస్తున్న విషయం ఊర్లో తెలుసు, ఊర్లో వాడిని హెచ్చరించారు. అయినా కానీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చేటి ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఊర్లో వాళ్ళు జాగ్రత్తగా ఉన్నా పోలీసులు వీళ్ళు వచ్చి అయ్యా మాకు రక్షణ కల్పించినప్పుడు రక్షణ కల్పించినా 6 బతికుండేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, రాజ్ కుమార్ అనేవాడు చనిపోయి ఉంటాడా, లేక వేరే చోట తిరుగుతూ ఎవరైనా చంపుతాడా, లేక పోలీసులు ఎన్కౌంటర్లో లేపేస్తారా? సో రేవంత్ రెడ్డి గారు, నాకు తెలిసి మీరు వచ్చి ఒక ఎన్కౌంటర్ జరగల, వీడు భూమి మీద బతకడానికి అసలు హక్కే లేనివాడు. వీడిని ఎన్కౌంటర్ మీరు చేసి మీరు ఏమైనా లేపితే ఇప్పుడు మీ ప్రభుత్వం మీద వాడి నిందలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తొలగే అవకాశం అయితే ఉండేది. ఇది ప్యూర్లీ మన వ్యవస్థ చేసినటువంటి హత్యలే.